వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పాడేరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా సుర్లా అప్పారావు. ఆదివాసుల హక్కులను కాపాడాలి. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ హక్కులను కాపాడాలి. గిరిజన చట్టాలను కాపాడుతూ బీఎస్పీ అభ్యర్థిగా నన్ను చట్టసభల్లో పంపించండి. బీఎస్పీ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి సుర్లా అప్పారావు అభ్యర్థన. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టాలను కాపాడాలి. జీవో నెంబర్ 3ని మరలా బ్రతికించాలి, పునరుద్ధరించాలి. అలాగే 1/70 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఆదివాసీ హక్కులను కాపాడాలి. చింతపల్లి మండలం మెట్రో పవర్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 32 గ్రామాలు కాలుష్యానికి గురై రకరకాలుగా చర్మ వ్యాధులతో మరో ఉద్దానం గ్రామంగా తయారవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గిరిజన ప్రాంతంలో 100కు 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక జీవో నెంబర్ 3ని మరలా బ్రతికించాలని, ఆ జీవోను తెచ్చే విధంగా 100కు 100 పాళ్లు నా ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. మరి ముఖ్యంగా పాడేరు నియోజకవర్గ ప్రజలు తనకు బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. జై భీమ్. మరి బహుజన ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ మరి బహుజన మిత్రులారా, నా పేరు సుర్లా అప్పారావు. బహుజన సమాజ్ పార్టీ పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి మిత్రులారా, నేను ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటే, ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఆదివాసులకు కల్పించినటువంటి హక్కులు చట్టాలను కాలరాస్తుంది. అందులో భాగంగానే మరి ఈవేళ ఆదివాసులకు రావాల్సిన జీవో నెంబర్ 3 ప్రకారంగా 100 ఉద్యోగాలు 100 గిరిజనులకు ఇవ్వాలి. కానీ అలాంటి జీవో నెంబర్ 3ని రద్దు చేసింది. అలాగే మరి ఆదివాసుల గుండెకాయలాంటి పీసా చట్టాన్ని రద్దు చేసింది. అడవి హక్కుల చట్టాన్ని రద్దు చేసింది. అలాగే కార్పొరేటివ్ స్కూల్స్ కానీ, బెస్ట్ స్కూల్ సీట్లు కానీ ఇవన్నీ కూడా ఆదివాసుల నుంచి దూరం చేయడానికి ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నింది. మరి అందులో భాగంగానే ఈరోజు హైవే రోడ్లు, మరి చింతపల్లి పట్టణంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టి అక్కడ 32 గ్రామాలని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మరి కాబట్టి వీళ్ళన్నింటినీ కూడా మనం అడ్డుకోవాలంటే ఖచ్చితంగా మరి చట్టసభలకి మరి మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మరి బహుజన సమాజ్ నుంచి పోటీ చేస్తున్నాము. మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడాను సీట్లు రాలేదు, టికెట్లు రాలేదని రోడ్ల మీద ధర్నా చేశారు తప్ప గిరిజన హక్కులు కానీ చట్టాలు కానీ కోల్పోతున్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఈ రోడ్డు మీద ధర్నాలు చేయడం కానీ, మరి రోడ్డు మీద ర్యాలీలు చేయడం కానీ కార్యక్రమం చేయలేదు. ఈరోజు సీట్లు రాకపోతే మాత్రం రోడ్ల మీద గోసులిప్పుకొని డ్యాన్స్ చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తుల్ని ఓడించి మరి నేను పోటీ చేస్తున్నటువంటి ఏనుగు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను చట్టసభలు పంపిస్తే మరి బోయ వాల్మీకులు తీర్మానం చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసి, అలాగే జీవో నెంబర్ 3ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ అడవి హక్కుల చట్టాన్ని కాపాడటానికి ఆ దమ్ము ధైర్యం వంటి వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్.